వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 14 రోజుల తర్వాత నిండు శాకంబరిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. భారీ సంఖ్యలో భక్తులు శాఖలను నెత్తిన పెట్టుకుని కోలాహలంగా అమ్మవారి ఆలయంలోకి తీసుకువచ్చారు. తమకు అమ్మవారు ఈ సదవకాశాన్ని కలిగించడం మహదానందంగా ఉందని భక్తులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఓరుగల్లు శ్రీ అమ్మవారి భద్రకాళి అమ్మవారి శాకంబరోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. రేపు నిండు శాకంబరిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అందుకోసం చూస్తున్నాం, మన పలు జిల్లాలోకి వెళ్ళి అమ్మవారి కోసం కూరగాయలు పండ్లు తీసుకొచ్చి సమర్పణ చేసేందుకోసం భారీగా డీజే సౌండ్లతో నృత్యాలు చేసుకుంటూ వారి తలల మీద కూరగాయలను కానీ శాఖాలను కానీ పెట్టుకుని వస్తున్న పరిస్థితి. అమ్మవారు అంటే అంత భక్తి శ్రద్ధలు అనేవి విపరీతంగా పెరిగినాయని చెప్పేసి చెప్పవచ్చు. ఈ విధంగా తీసుకొస్తే వారి ఇంట ఎప్పుడు సిరులు నిండుతాయి, ఎప్పుడు ఆహారానికి ఎక్కడ కొదవ ఉండదు, ఎలాంటి పంటలు కానీ పాడి పంటలు కానీ చక్కగా పండుతాయని ఒక్కొక్క నమ్మకంతో ఇవాళ ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఆ శాఖలు మా ద్వారా సమర్పిస్తే బాగుంటుందని చెప్పేసి తీసుకొస్తున్నారు. ఇక్కడ మనతో భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరి ఈ శాఖలు తీసుకురావడం అంతర్యం ఏంటి? జై శ్రీరామ్ అండి. మాది లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ మహబూబాబాద్ అండి. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో భద్రకాళి అమ్మవారికి కూరగాయలతోటి అలంకరణ చేయడం చాలా విశిష్టంగా భావిస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి ఇంటి నుండి వారు కూరగాయలు తీసుకొని వారు అమ్మవారికి సమర్పించడం వల్ల వారందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవస్థానం ఈవో గారికి మరియు చైర్మన్ గారికి, మీడియా వారికి మరియు పోలీస్ సిబ్బందికి అందరు కూడా పేరు పేరున ప్రత్యేకత. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిల్పూర్ గ్రామం నుండి. మేము రామదాసు భక్తం ఉంది, కోటి తలంబ్రాలు వడ్లు పుస్తకం. గత 2 సంవత్సరాల నుండి శ్రీ వెంకటేశ్వర నవీన్ తమ్ముడు మమ్మలను ఆహ్వానించినందుకు ఇది 2వ సంవత్సరం. చాలా సంతోషం. మాకు వడ్లు వలిసేవారు ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనే వల్ల అందరూ ఒక్క జిల్లాలో మాకు సేవ ఉన్నారు. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి, వర్షాలు కొట్టాలి, పాడి పంట బాగుండాలి. అందరికీ జై శ్రీరామ్, జై దుర్గామాత. చెప్పండి అమ్మా, ఈ విధంగా కూరగాయలు మీరు తలల మీద పెట్టి అమ్మవారికి సమర్పించేందుకు తెస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము ఇదే మొదటి సంవత్సరము. మేము శ్రీరామదాస్ అన్న భక్త మండలి నుంచి వచ్చామండి. చాలా బాగా అనిపించింది. మేము భూపాలపల్లి నుండి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ కూడా ఇలాగే రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము షొమ్మన్పేట నుండి వచ్చామండి. మేము మహిళా గ్రూప్ నుండి వచ్చాము. తిరుపతి దేవస్థానం సేవ తరపున అట్లా వచ్చామండి. చాలా ఆనందంగా ఉందండి. మేము ప్రతి ఇయర్ ఇట్లాగే వస్తామండి. చూస్తున్నాం, భక్తులు అయితే చాలా పోటీ పడుతున్నారు అమ్మవారికి శాఖలు సమర్పించేందుకోసం. చెప్పండి అమ్మ. అందరు జై శ్రీరామ్ అండి. నా పేరు కొత్తూరు లీలావతి. మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం చేస్తున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వేల మంది ఈ కూరగాయలు తమ ఇంటి నుంచి కూరగాయలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఒకానొక కాలంలో అమ్మవారు మన కరువు కాటకంలో ఉన్నప్పుడు అమ్మవారు శాకంబరిగా అవతరించి ఈ కూరగాయలు సమర్పించే అమ్మవారి దగ్గర నుంచి మనకు ప్రసాదించింది. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా అమ్మవారి కూరగాయలు సమర్పించుకుంటే మన కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం. జై భద్రకాళి మాతాకి, జై భద్రకాళి మాతాకి, శ్రీ భద్రేశ్వర స్వామికి. మేము ఈ శాకంబరి ఉత్సవంలో భాగంగా మేము ప్రతి సంవత్సరము కూరగాయలు తీసుకొచ్చి మేము శాకంబరి ఉత్సవం రేపు పౌర్ణమి రోజు ఇక్కడ వరంగల్ టెంపుల్లో భద్రకాళి మాతా టెంపుల్లో ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ఎక్కడ లేని. భద్రకాళి అమ్మవారికి శాఖలు సమర్పిస్తే తమ ఇంటి కూడా సిరులు దొరుకుతాయని చెప్పి ఒక విశ్వాసంతో మొత్తానికైతే అక్కడ భారీ నృత్యాలు చేసుకుంటూ డప్పు వాయిద్యాల మధ్య రావడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట సిరులు కురవాలి, ఆహారానికి ఎక్కడ కొదవ ఉండొద్దు, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంట చక్కగా ఉండి పిల్ల పాపలు సుఖ సంతోషాలతో ఉండాలి. అలా ఉండాలి అంటే అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి ఏదో ఒక శాఖం తీసుకొచ్చి సమర్పిస్తే మా ఇంట ఆ అమ్మవారి దీవెనలు ఉంటాయని ఒక పూర్తి విశ్వాసంతో మొత్తానికి అమ్మవారికి శాఖలు సమర్పించడం లోపల పోటీ పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈ సందడి చూస్తుంటే ఇంకా అందరి లోపల కూడా ఒక ఇన్స్పైర్ కలిగే విధంగా ఉందని చెప్పి చెప్పవచ్చు. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, టీవీ.